సో ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా స్మార్ట్ వాచెస్ని యూజ్ చేశారా? లేదా మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా టచ్ స్క్రీన్ ఉన్న కార్స్ని మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేశారా? లేదా మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్ హెల్డ్ కన్సోల్స్తో మీరు ఎప్పుడైనా గేమ్ ఆడారా? సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో ఇవన్నీ కూడా ఇంత చిన్న సైజెస్లో ఇంత పవర్ఫుల్గా ఎలా వర్క్ అవుతున్నాయని? సో ఇంత చిన్న డివైసెస్ పవర్ఫుల్గా వర్క్ అవటానికి కొన్ని సిస్టమ్స్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క సిస్టమ్స్ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఎంబెడెడ్ ఇంజనీర్స్. సో ఈ వీడియోలో ఎంబెడెడ్ ఇంజనీర్ ఎలా అవ్వాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎంబెడెడ్ ఇంజనీర్ అంటే ఎవరు? ఎంబెడెడ్ ఇంజనీర్ ఏం చేస్తారు? సో ఎంబెడెడ్ ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే సో బేసికలీ వీళ్ళు హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ని డిజైన్ అండ్ డెవలప్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని వీళ్ళు డిజైన్ అండ్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక డివైస్ కానీ లేకపోతే ఒక మెషిన్ని కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమ్ని అయితే వీళ్ళైతే క్రియేట్ చేస్తారు. సో వీళ్ళు బేసిక్గా ఏ డొమైన్స్లో వర్క్ చేస్తారు అంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్. సో వీళ్ళు ఈ 3 డొమైన్స్లో ఉన్న నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఒక లిమిటెడ్ రిసోర్స్ ఉన్న ఒక హార్డ్వేర్కి ఒక సిస్టమ్ని అయితే క్రియేట్ చేస్తారు సచ్ దట్ ఆ యొక్క హార్డ్వేర్ అనేది వర్క్ అవటం స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎంబెడెడ్ ఇంజనీర్ గురించి మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఎంబెడెడ్ ఇంజనీర్ ఎలా అవ్వాలని చెప్పేసి మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం. సో ద ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో మీరు ఎంబెడెడ్ ఇంజనీర్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు పర్సూ ఎంబెడెడ్ రిలేటెడ్ కోర్స్ ఇన్ యువర్ బ్యాచులర్స్. సో మీరు మీ యొక్క బ్యాచులర్స్లో ఉన్నప్పుడు you can pursue either electronics engineering or electrical engineering or computer science engineering. సో ఇంకా కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఎంబెడెడ్ ఇంజనీర్ కోర్స్ని అయితే వాళ్ళైతే ఆఫర్ చేస్తారు. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే మీరు ఫ్యూ సబ్జెక్ట్స్ మీద అయితే మీరైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్స్ లైక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్, C and C++ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, స్పెసిఫిక్గా RTOS అనే సబ్జెక్ట్ అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ద సెకండ్ స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ కీ స్కిల్స్. సో మీరు మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ పర్సూ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ కీ స్కిల్స్. సో అందులో ఫస్ట్ కీ స్కిల్ ఏంటంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో ఈ యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్లో మనకి అగైన్ ఫ్యూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి C and C++. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ కోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి C or C++. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవడానికి ఈ యొక్క లాంగ్వేజెస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. సో మీరు చూస్ చేసుకున్న మైక్రో కంట్రోలర్ కానీ లేకపోతే మీరు చూస్ చేసుకున్న మైక్రో ప్రాసెసర్ని బట్టి మీరు లో లెవెల్ ప్రోగ్రామింగ్ కోసం మీరు స్పెసిఫిక్ అసెంబ్లీ లాంగ్వేజ్ని అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద థర్డ్ లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్. సో పైథాన్ ఏంటంటే మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ కోసం అయితే మనమైతే యూజ్ చేస్తాం. లైక్ ఆటోమేషన్ కానీ, టెస్టింగ్ కానీ, స్క్రిప్టింగ్ కానీ. సో ఈ యొక్క టాస్క్స్ అన్నిటి కోసం మనం పైథాన్ అయితే యూజ్ చేస్తాం. సో ద ఫోర్త్ లాంగ్వేజ్ ఏంటి అంటే RTOS. సో మనం దీన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఈ యొక్క RTOSలో కూడా మనకి ఫ్యూ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే ఫ్యూ స్కిల్స్ అయితే ఉంటాయి. లైక్ FreeRTOS, MBOS ఆర్ VSWorks. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ కానీ ఈ యొక్క స్కిల్స్ని కానీ మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఎంబెడెడ్ అప్లికేషన్స్లో మనకి టైం సెన్సిటివ్ టాస్క్స్ అనేది ఉంటాయి అనమాట. సో వాటి కోసం ఈ యొక్క RTOSని అనేది యూజ్ చేస్తాం. సో ద ఫిఫ్త్ స్కిల్ వచ్చేసి ఎంబెడెడ్ లినక్స్. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది సో ఈ యొక్క లినక్స్ మీద అయితే వర్క్ అవుతున్నాయి అనమాట. సో మీరు ఎంబెడెడ్ లినక్స్ కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద సెకండ్ కీ స్కిల్ ఏంటి అంటే హార్డ్వేర్ స్కిల్స్. సో ఈ యొక్క హార్డ్వేర్ స్కిల్స్లో కూడా మనకి ఇంకా వేరియస్ స్కిల్స్ని అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రో ప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్. సో మనకి మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్లో మనకి అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అయితే ఉంటాయి. లైక్ ఆర్డినో కానీ, రాస్బెర్రీ పై కానీ, SPM32 కానీ, PIC కానీ, ESP32 కానీ. సో ఇట్లాగా మనకి వేరియస్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అయితే ఉంటాయి. సో వీటి గురించి మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మీరు ఈ యొక్క మైక్రో ప్రాసెసర్స్ని కానీ లేకపోతే మైక్రో కంట్రోలర్ని కానీ
వేరియస్ సెన్సార్స్తో కానీ లేకపోతే యాక్చువేటర్స్తో కానీ లేకపోతే వేరియస్ పెరిఫరల్స్తో ఏ విధంగా మీరు వాటిని ఇంటర్ఫేస్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క కాన్సెప్ట్స్ కూడా మీరు అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద సెకండ్ స్కిల్ ఏంటంటే అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ యొక్క అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సో ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయి, అదేవిధంగా మీరు వాటిని ఏ విధంగా డిజైన్ చేయాలి, అలాగే డిజైన్ చేసిన తర్వాత ఒకవేళ ట్రబుల్ షూటింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి సో ఈ యొక్క అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద థర్డ్ స్కిల్ ఏంటి అంటే పీసీబీ డిజైన్. సో పీసీబీ డిజైన్ గురించి మీకు ఇన్ డెప్త్ స్కిల్ అయితే మీరైతే ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకు పీసీబీ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో ద ఫోర్త్ స్కిల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో మనకి వేరియస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి, లైక్ I2C, SPI, UART, CAN, మోడ్బస్, ఈథర్నెట్, బ్లూటూత్. సో ఇట్లాగా మనకి వేరియస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి. సో మీరు వీటితో ఏ విధంగా వర్క్ చేయాలి అని చెప్పేసి మీరు వీటి గురించి కూడా అయితే మీరైతే నేర్చుకోవాల్సి. సో ద థర్డ్ కీ స్కిల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ టూల్స్. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ టూల్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి IDE. మనం ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. సో ఈ యొక్క IDEస్లో మనకి వేరియస్ IDEs అయితే ఉంటాయి, లైక్ ఎక్లిప్స్ కానీ, కెయిల్ కానీ, MP ల్యాబ్ కానీ. సో ఇట్లాగా మనకి వేరియస్ IDEs అయితే ఉంటాయి. వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్జన్ కంట్రోల్, మనం గిట్ అంటాం అనమాట. సో ఈ యొక్క గిట్ని మనం బేసిక్గా దేనికి యూజ్ చేస్తామంటే మనం వేరే టీంతో కొలాబరేట్ అవ్వాలి అంటే సో ఆ యొక్క పర్పస్ కోసం మనం ఈ యొక్క టూల్స్ని అయితే యూజ్ చేస్తాం. సో మీరు గిట్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా మీరైతే నేర్చుకోండి. సో ద థర్డ్ టూల్ ఏంటి అంటే డీబగ్గింగ్ టూల్స్. సో ఈ యొక్క డీబగ్గింగ్ టూల్స్లో మనకి వేరియస్ డీబగ్గర్స్ ఉంటాయి, ఆజిలోస్కోప్స్ అయితే ఉంటాయి, లాజిక్ అనలైజర్స్ అయితే ఉంటాయి, అలాగే మనకి వేరియస్ హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ట్రబుల్ షూటింగ్ టూల్స్ కూడా అయితే ఉంటాయి. సో వీటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంది. అండ్ వీటితో పాటుగా యూ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ అడిషనల్ స్కిల్స్. సో వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్. సో మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి, వాటి యొక్క పవర్ కన్సంప్షన్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి, వాటి యొక్క కాస్ట్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి, అదేవిధంగా వాటి యొక్క పర్ఫార్మెన్స్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి. సో మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ని అయితే మీరైతే గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ద సెకండ్ స్కిల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో ఈ యొక్క కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్లో మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ని అలాగే ఎక్స్టర్నల్ డివైసెస్ లైక్ బ్లూటూత్ కానీ, వైఫై కానీ, సో వీటితో ఏ విధంగా మీరు కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి మీరు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ గురించి కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద థర్డ్ స్కిల్ వచ్చేసి సెక్యూరిటీ. సో ఎంబెడెడ్ సిస్టమ్స్కి దిస్ డేస్ సెక్యూరిటీ ఈజ్ ద మేజర్ కన్సర్న్. సో మీ యొక్క ఎంబెడెడ్ సిస్టమ్స్ని మీరు ఏ విధంగా సెక్యూర్గా ఉంచాలని చెప్పేసి మీరు ఎన్క్రిప్షన్ కానీ, సెక్యూర్ బూట్ కానీ, సో వీటి గురించి కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క స్కిల్స్ అన్ని మీరు గెయిన్ చేసిన తర్వాత దెన్ వి మూవ్ ఆన్ టు థర్డ్ స్టెప్. సో ఈ యొక్క థర్డ్ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ బిల్డింగ్ ఏ ప్రాజెక్ట్స్. సో ఇనిషియల్ స్టేజ్లో మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్తో అయితే మీరైతే స్టార్ట్ చేయొచ్చు, లైక్ బేసిక్ మైక్రో కంట్రోలర్ ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క మైక్రో కంట్రోలర్ ప్రాజెక్ట్స్లో లైక్ LEDస్ని బ్లింక్ చేయటం, లేకపోతే మోటార్స్ని కంట్రోల్ చేయటం, లేకపోతే మనకి టెంపరేచర్ కానీ లైట్ సెన్సార్స్ అయితే ఉంటాయి, వాటి యొక్క డేటాని రీడ్ చేయటం. సో ఇట్లాగా మనకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్తో మీరైతే స్టార్ట్ చేయొచ్చు. దెన్ యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్స్లో యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ లైక్ హోమ్ ఆటోమేషన్ కానీ, లేకపోతే స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ. సో ఇట్లాగా మీరు కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అనేది మీరు బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ RTOS ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క RTOSలో మీరు స్కెడ్యూలింగ్ కానీ, లేకపోతే మల్టీ టాస్కింగ్ మీ యొక్క ప్రాజెక్ట్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు RTOS రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని కూడా అయితే మీరైతే బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ బిల్డ్ ఎంబెడెడ్ లినక్స్ ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క ఎంబెడెడ్ లినక్స్ కోసం యూ హ్యావ్ టు యూజ్ రాస్బెర్రీ పై. సో ఈ యొక్క రాస్బెర్రీ పైని యూజ్ చేసుకొని యూ కెన్ బిల్డ్ ప్రాజెక్ట్స్ లైక్ హోమ్ ఆటోమేషన్, వెదర్ స్టేషన్. సో ఇట్లాగా మీరు వేరియస్ ప్రాజెక్ట్స్ని మీరైతే బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ బిల్డ్ కమ్యూనికేషన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో మీరు వేరియస్ వైర్లెస్ సెన్సర్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ లైక్ జిగ్బీ, లేకపోతే బ్లూటూత్. సో ఇట్లాగా మీరు వేరియస్ వైర్లెస్ సెన్సర్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని మీరు కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని కూడా అయితే మీరైతే బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ బిల్డ్ IoT రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ కోసం యూ హ్యావ్ టు క్రియేట్ ఏ IoT డివైసెస్. సో ఆ యొక్క IoT డివైసెస్ ఏంటంటే క్లౌడ్తో అయితే కమ్యూనికేట్ చేయాలి, లైక్ స్మార్ట్ థర్మోస్టాట్, రిమోట్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇట్లాగా మీరు IoT రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని కూడా మీరైతే బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ బిల్డ్ ఆటోమేటెడ్ రోబోట్ సిస్టమ్స్ లైక్ సెన్సర్స్ అండ్ యాక్టివేటర్స్ని యూస్ చేసుకొని యూ కెన్ బిల్డ్ డ్రోన్స్ ఆర్ వీల్డ్ రోబోట్స్. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ని కూడా మీరైతే బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ బిల్డ్ ఎంబెడెడ్ ఆడియో ఆర్ వీడియో ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడానికి యూ హ్యావ్ టు వర్క్ విత్ ఆడియో ఆర్ వీడియో సిస్టమ్స్. సో ఈ యొక్క సిస్టమ్స్ని యూస్ చేసుకొని మీరు వాయిస్డ్ కంట్రోల్ డివైసెస్ని అయితే బిల్డ్ చేయొచ్చు, లేదా రిమోట్ సెక్యూరిటీ సిస్టమ్ని అయితే మీరైతే బిల్డ్ చేయొచ్చు. సో ఇట్లాగా మీకు టన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సింపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు టన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది అయితే వస్తాయి అనమాట. సో ఇట్లాగా మీరు వేరియస్ ప్రాజెక్ట్స్ని అయితే మీరైతే బిల్డ్ చేయొచ్చు అనమాట.
దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ అప్లై టు ద ఇంటర్న్షిప్స్. సో మీరు ఆల్రెడీ స్కిల్స్ అన్నీ కూడా గెయిన్ చేశారు అండ్ యూ హ్యావ్ ఆల్సో బిల్డ్ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో మీ యొక్క స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు ఒక రెజ్యూమేలో క్రియేట్ చేసి దెన్ యూ కెన్ స్టార్ట్ అప్లై టు వేరియస్ ఇంటర్న్షిప్స్. సో మనకి ఇంటర్న్షిప్స్ వచ్చేసి మనకి వేరియస్ సెక్టర్స్లో అయితే మీరైతే అప్లై చేయొచ్చు అనమాట. సో ఆ యొక్క సెక్టర్స్ ఏంటనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ సెక్టర్ ఏంటి అంటే ఎంబెడెడ్ సిస్టమ్ కంపెనీస్. సో ఈ యొక్క ఎంబెడెడ్ సిస్టమ్ కంపెనీస్ ఏంటంటే స్పెసిఫిక్గా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి, లైక్ ఎన్ఎక్స్పి సెమీ కండక్టర్స్, ఇంటెల్. సో ఇట్లాగా మనకి ఎంబెడెడ్ సిస్టమ్ కోసం మనకి స్పెసిఫిక్ కంపెనీస్ అయితే ఉంటాయి, ఆ కంపెనీస్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ వీటితో పాటుగా యూ కెన్ అప్లై టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీస్. సో ఈ యొక్క కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ బేసిక్గా వీళ్ళేం బిల్డ్ చేస్తారు అంటే మనకి స్మార్ట్ అప్లయన్సెస్ కానీ, లేకపోతే వేరియబుల్స్ కానీ, లేకపోతే హోమ్ ఆటోమేషన్స్ కానీ. సో ఈ యొక్క డివైసెస్ని బిల్డ్ చేసే కంపెనీస్ కూడా మీరైతే అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో యూ కెన్ అప్లై టు ఆటోమోటివ్ ఇండస్ట్రీ. సో ఈ యొక్క కంపెనీ ఏం చేస్తాయి అంటే ఆటోమోటివ్ కంట్రోల్ సిస్టమ్స్ని లేకపోతే ఆటోమేషన్ డ్రైవింగ్ని, సో ఇటువంటి ఏరియాస్లో వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క కంపెనీస్కి కూడా మీరైతే అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ అప్లై టు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీస్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఈ యొక్క సెక్టర్స్లో చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి అనమాట. సో మీరు ఈ కంపెనీస్కి కూడా మీరైతే అప్లై చేయొచ్చు. అండ్ ఈ కంపెనీస్కి అప్లై చేసేటప్పుడు స్టార్ట్ బిల్డింగ్ గుడ్ నెట్వర్క్. సో మీకులాగా ఇంట్రెస్టెడ్ ఉన్న వేరియస్ పీపుల్తో మీరు లింక్డ్ఇన్లో అయితే మీరైతే కనెక్ట్ అవ్వండి. సో యూ కెన్ షేర్ యువర్ థాట్స్ విత్ దెమ్ అండ్ దే విల్ షేర్ దేర్ థాట్స్ విత్ యూ. సో ఇట్లాగా ఏంటంటే మీరు ఒకళ్ళ నాలెడ్జ్ ఒకళ్ళు షేర్ చేసుకుంటారు. అండ్ వీటితో పాటుగా మీరు ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్తో కూడా మీరైతే కనెక్ట్ అవ్వండి. సో దే విల్ హెల్ప్ యూ టు గెట్ అన్ ఇంటర్న్షిప్. సో ఆల్వేస్ హ్యావ్ ఎ గుడ్ నెట్వర్క్ విత్ ద పీపుల్. అండ్ నౌ వీ విల్ లుక్ ఇన్ టు ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్. సో అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ స్కిల్స్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. సో ఈ యొక్క టెక్నికల్ స్కిల్స్లో లైక్ మీరు సి కానీ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరైతే ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి. అండ్ వీటితో పాటు మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ అలాగే RTOS అండ్ లినక్స్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీకు మైక్రో కంట్రోలర్స్, సెన్సర్స్, హార్డ్వేర్ ఇంటర్ఫేసింగ్, సో వీటి మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వీటితో పాటుగా మీకు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ నెట్వర్కింగ్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ని కానీ లేకపోతే ఎంబెడెడ్ హార్డ్వేర్ని కానీ డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్ చేయడం కూడా మీకు అయితే వచ్చి ఉండాలి. అండ్ వీటితో పాటుగా యూ షుడ్ గెయిన్ ఫ్యూ సాఫ్ట్ skills. So soft skills like problem solving. So as a embedded systems engineer ga like you have to face lot of complex problems. So ఆ యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి యూ షుడ్ హ్యావ్ ఎ క్రియేటివ్ సొల్యూషన్. సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని కూడా మీరు డెవలప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అటెన్షన్ టు డీటెయిల్. సో మీరేంటంటే ప్రతి ఒక్క దాన్ని చాలా డీటెయిల్గా అయితే మీరైతే డిజైన్ చేయాల్సి ఉంటుంది లేదా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో మీరేంటంటే మీ యొక్క 100% కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ యొక్క వర్క్ మీద అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ట్రై టు డెవలప్ ది స్కిల్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్. సో మీరేంటంటే మీ యొక్క ఆర్గనైజేషన్లో మీరు ఒక్కళ్ళే వర్క్ చేయరు కదా, మీరు వేరియస్ అదర్ టీమ్స్ కూడా అయితే ఉంటాయి. సో ఆ యొక్క అదర్ టీమ్స్తో కూడా మీరు ఏ విధంగా కొలాబరేట్ అవ్వాలని చెప్పేసి సో మీరు టీమ్ వర్కింగ్ స్కిల్స్ని కూడా అయితే మీరైతే డెవలప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. సో మీకు ఏంటంటే కొన్నిసార్లు మనకి డెడ్ లైన్స్ అయితే ఉంటాయి. సో ఆ యొక్క డెడ్ లైన్స్ లోపే మీ యొక్క వర్క్ అంతా కూడా మీరైతే కంప్లీట్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే కాలేజీల్లో మనం లేట్ సబ్మిట్ చేసిన మహా అయితే ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ తగ్గిస్తారు. కానీ రియల్ టైంలో అలాగా మనం ఇష్టం వచ్చినట్టు లేట్గా సబ్మిట్ చేస్తే పని అవ్వదన్నమాట. సో మీరు టైంని ఏ విధంగా మేనేజ్ చేయాలి అని చెప్పేసి టైం మేనేజ్మెంట్ మీద కూడా మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టండి. సో మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ దీస్ స్కిల్స్. నౌ వీ విల్ లుక్ ఇన్ టు వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్. సో ఇందులో ఫస్ట్ వీ విల్ లుక్ ఇన్ టు వాట్ ఆర్ ద ఇండస్ట్రీస్ దట్ విల్ రిక్రూట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్. సో ఇండస్ట్రీస్ లైక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ IoT కంపెనీస్. సో ఈ యొక్క కంపెనీస్ అన్నింటిలో కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి వీ విల్ లుక్ ఇన్ టు జాబ్ రోల్స్ దట్ యూ విల్ బి రిక్రూటెడ్ యాజ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్. జాబ్ రోల్స్ లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్, ఫర్మ్వేర్ ఇంజనీర్, IoT ఇంజనీర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, సిస్టమ్ ఆర్కిటెక్ట్. సో ఈ యొక్క రోల్స్ అన్నింటిలో కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు బికమ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ ఇన్ 2025. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నేను ఇటువంటి వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.